తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా పట్టి పీడిస్తున్నది పైరసీ. బేసిక్గా అది ఆన్లైన్ పైరసీని. ఇట్స్ రియలీ థ్రెట్ఫుల్. తెలియకుండా మనకి ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఓవర్సీస్ మార్కెట్స్ని వాటిని బాగా హిట్ చేస్తుంది. సో ఐ థాట్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్గా మేము ఒక ఈ ఎంటోసాఫ్ట్ ఈ కంపెనీకి వీ జస్ట్ గేవ్ అంటే దాని పైరసీ కోసం కప్ చేయమని వీ గేవ్ ద కాంట్రాక్ట్ టు దెమ్. సో థర్డ్ వీక్ రన్ అవుతుంది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. 2 weeks దాకా సక్సెస్ఫుల్గా నెట్ మీద లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమా నెట్ మీద కనిపించలేదు బేసిక్గా. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ దెన్ ఇది ఒక ప్రాసెస్గా ఐ థింక్ ఆల్ అంటే అందరికి ప్రొడ్యూసర్స్కి హెల్ప్ అవుతుంది, సినిమాలకు హెల్ప్ అవుతుంది అనే దీంతో వీ వాంటెడ్ టు టెల్ దెమ్ దట్ దిస్ హ్యాపెండ్. సో యంగ్స్టర్స్, ఇంజనీర్స్ వీళ్ళు చదువుకుంటూ దే సెడ్ దే ఆర్ గోయింగ్ టు టాకిల్ దిస్. సో ఆన్లైన్ అయితే 2 weeks దాకా దే గ్యారంటీడ్ దట్ ఇట్ వోంట్ కమ్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనేది ఆన్లైన్లో దొరకదా అని గ్యారంటీ ఇచ్చారు. అండ్ దెన్ వీఆర్ ఫాలోయింగ్ రోజు. దెన్ సక్సెస్ఫుల్గా చేసాం అది. ఇప్పుడు కొంచెం కొద్దిగా వస్తుంది కానీ 2 weeks అయితే వీ కుడ్ కవ్ ఇట్. సో రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే సిడీస్ ఏం చేయలేము బేసిక్గా. సిడీస్ వేరే యాంటీ పైరసీ సెల్స్ అవి ఉన్నాయి కౌన్సిల్ ద్వారా. సో అవన్నీ చేస్తున్నాం కానీ నెట్ మీద మాత్రం వీ కుడ్ సక్సెస్ఫుల్లీ డూ ఇట్ విత్ దిస్ కంపెనీస్ హెల్ప్. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ యంగ్స్టర్స్ దే హావ్ డన్ గుడ్ జాబ్. సో వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళ కంపెనీ ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. ఇతను మోహన్ అని ఇతను. సో ఐ థింక్ చాలా హెల్ప్ అయింది. మేము ఇన్వెస్ట్ చేసింది మరీ ఎక్కువ కాకపోయినా అంటే అది జనరల్గా ఆన్లైన్లో వస్తే రెవెన్యూస్ పరంగా ఓవర్సీస్లో కానీ ఇక్కడ కానీ ఆల్మోస్ట్ ఒక 30% రెవెన్యూస్ హిట్ అవుతాయి అనమాట. సో ఈసారి మాకు అది లేకుండా చేయగలరు. సో ఐ థింక్ ఆ నంబర్స్ కొన్ని వాళ్ళు ఎలా చేసిన విధానం అది వాళ్ళు మాట్లాడతారు. సో ఐ థింక్ మోహన్ నీకు టాక్ అబౌట్ దట్. బట్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సక్సెస్ఫుల్గా 2 వారాలు అయితే నెట్ మీద దొరకలేదు. సో ఐ థింక్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఇది మాకు ఒక యాక్సిడెంట్ అనమాట. అసలు ఒక యాంటీ పైరసీ అనేది ఒక స్టార్ట్ చేయాలి అనేది ఒక యాక్సిడెంట్. ఇంతకుముందు ఈగాకి జులైకి వీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. అప్పుడు పర్ఫెక్ట్గా చేయలేకపోయాం. ఎందుకంటే మాకు అసలు ఇండస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుంది, ఎక్కడి నుంచి సోర్సెస్ వస్తాయి, ఎవరు అప్లోడ్ చేస్తారన్నది తెలియదు అనమాట. స్లోగా ఈగాకి జులైకి చేయడం వల్ల తెలుసుకుని మాకు ఐడెంటిఫై చేసింది ఏంటంటే ప్రాబ్లం జనరల్గా యాంటీ పైరసీ వర్క్ అనేది మూవీ రిలీజ్ అయ్యాక లేదా ఫస్ట్ డే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఒక టీం ఆర్ ఒక కంపెనీ మాత్రమే చేయగలుగుతుంది. అటు సైడ్ ఆపోజిట్లో ఎవరు ఉంటారంటే కొన్ని 9 కోట్లు 10 కోట్లు 11 మంది కోట్లు వ్యూవర్స్ దే వాంట్ టు సీ ఇట్ అనమాట. అంతమందిని ఒక 10 మంది 15 మంది ఆపడం అనేది చాలా కష్టం. సో మేమేమనుకున్నాం అంటే ఫస్ట్ 15 days నుంచి ఒక ప్రిపేర్డ్ సిస్టమేటిక్ అప్రోచ్ ఏదైనా ఫాలో అయితే ప్రాబ్లీ ఆపచ్చేమో అనుకొని స్టార్ట్ చేసాం. సో 45 days కూర్చొని ఒక ఆటోమేటెడ్ ఇది తయారు చేసాం, ఒక సిస్టమ్ తయారు చేసాం విచ్ హెల్ప్స్ టు అవాయిడ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఆన్లైన్ పైరసీ అనమాట. సో ఒకవేళ ఆన్లైన్లో ప్రింట్ వచ్చినా కూడా మేమేం చేసామంటే కామన్ పీపుల్ కెనాట్ డౌన్లోడ్ ఇట్, అలా చేసుకున్నాం. ఇంకా పైరసీ గురించి మీ అందరికీ తెలుసు ఎంత బిజినెస్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఒకప్పుడు పైరసీ అనేది టీవీ లెవెల్లో ఉండేది, దాని నుంచి సిస్టమ్ సీడీ లెవెల్లోకి వచ్చింది. ఇప్పుడు పైరసీ మొబైల్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. టీవీ వల్ల అయితే మ్యాక్సిమం ఒక 9 crore 8 crore రీచ్ అయ్యేది. ఇప్పుడు మొబైల్ వెళ్ళడం వల్ల మోర్ దాన్ 20 crore 30 crore కాపీస్ వెళ్ళిపోతుంది అనమాట. సో మనందరికీ తెలుసు ఫస్ట్ 1 week ఫస్ట్ 2 weeks అనేది రెవెన్యూస్కి అలాగే బిజినెస్కి చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినట్టు మనం యూనో అంత కొన్ని కోట్ల మందిని డైరెక్ట్గా అటాక్ చేయలేం కాబట్టి సో ఫస్ట్ 2 weeks మేము గ్యారంటీ ఇచ్చాం. జనరల్గా ఇట్ డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్ ఆఫ్ ద మూవీ సార్. వీఆర్ ఎ కార్పొరేట్, వీ నో హౌ టు చార్జ్ అండ్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఇట్స్ ఫ్లెక్సిబుల్. డౌన్ సైడ్స్ ఎప్పుడు ఒక చిన్న మూవీకి ఉంటాయండి. పెద్ద మూవీ ఉందనుకోండి పైరసీ వచ్చినా చూస్తారు, పెద్ద హీరో అయితే కంపల్సరీ చూస్తారు. బట్ చిన్న మూవీ ఏదైనా తీసుకుంటే వాళ్ళకి ఫ్లాప్ అవుద్ది అన్న నమ్మకం లేదు, హిట్ అవుద్దని నమ్మకం లేదంటే ఒకవేళ అది కనుక ఆన్లైన్ ప్రింట్ వచ్చిందంటే ఇంక ఇంపాసిబుల్ అయిపోతుంది వాళ్ళకి. సో చాలా ఎఫెక్ట్ అవుతుంది చిన్న మూవీస్కి. సో చిన్న మూవీస్కి మీరు వెళ్ళి నేను 4 లక్షలు నాకు 4 లక్షలు ఇవ్వండి 5 లక్షలు ఇవ్వండి మీకు 8 లక్షలు సేవ్ చేస్తానంటే దే కెనాట్ టేక్ దట్ రిస్క్. సో ఇట్ డిపెండ్స్. అందుకే ఇండస్ట్రీకి హెల్ప్ అవ్వాలంటే ఒక సర్వీస్ లాగా ఒక ప్యాకేజ్లా అమ్మే కన్నా మనకు ఒక ప్రొడక్ట్లా డెవలప్ చేసుకుంటే సో దట్ ఏ మూవీకైనా ఒక ప్రాసెస్లో ఫాలో అయిపోతే ఇండస్ట్రీకి కూడా ఒక కాస్ట్ ఎఫెక్టివ్ అని అనుకున్నాం. స్కానర్స్ పెట్టామండి టోరెంట్స్ అన్నిటిలో, బ్యూటిఫుల్తో లైఫ్తో రెండింటి మ్యాచింగ్తో వచ్చినవి. మీరు అబ్జర్వ్ చేస్తే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఇంగ్లీష్ మూవీ ఒకటి ఉంది, దానికి చాలా టోరెంట్స్ ఉన్నాయి. మా ప్రాబ్లం ఏమైందంటే ఆ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఏది ఇంగ్లీషు ఏది తెలుగు అని తెలుసుకోవడానికి చాలా కష్టమైంది. బట్ స్టిల్ సమ్హౌ అది ఇంగ్లీష్ సబ్ వర్షన్ ఆ టైటిల్ మన వాళ్ళు తెలుగు వాళ్ళు మ్యాక్సిమం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ స్పేస్ పెట్టేస్తారు. ఇంగ్లీష్ వాళ్ళు చాలా తెలుగు వాళ్ళు సర్చ్ ఇంజిన్ అన్నిటిలో దొరకకూడదని చెప్పి లైఫ్ _ఈజ్_బ్యూటిఫుల్ ఇస్తారు.